నరుటోలో గ్రేట్ టోర్ సేట్ చెప్పే ప్రాఫెసీలు చాలా అక్యురేట్గా ఉంటాయి. చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ, ఏ బ్లూ ఐడ్ బాయ్ టెయిల్ బీస్ట్ అని యునైట్ చేస్తాడు. షినోబీ వరల్డ్ని మార్చేస్తాడు. ఇలా మరికొన్ని ప్రాఫెసీస్ నిజమయ్యాయి. కానీ నా ఒపీనియన్లో నరుటో స్టోరీలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాఫెసీ గురించి మనం అందరం ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ మిస్ అయ్యాం. అందరూ చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ గురించే మాట్లాడుకుంటారు. కానీ మీరు అనుకుంటున్నట్లు ప్రాఫెసీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నరుటో కాదు, జిరాయా. అవును, నా థియరీ ప్రకారం నరుటో యూనివర్స్లో ఉన్న మేజర్ ప్రాఫెసెస్ అన్నీ ఒక సింగిల్ డెసిషన్ వల్ల నిజమయ్యాయి. ఆ డెసిషన్ జిరయ తీసుకున్నాడు. మరి ఆ డెసిషన్ ఏంటి, ఎందుకు అది ఇంపార్టెంట్, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాఫెసీలో అందరూ మిస్ అయ్యే పార్ట్. గామమారు జిరయాకి ప్రాఫెసీ చెప్పినప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా చెప్తాడు: వన్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ విల్ బ్రింగ్ అబౌట్ ఎ గ్రేట్ రెవల్యూషన్. డిపెండింగ్ ఆన్ యువర్ యాక్షన్స్, ద రెవల్యూషన్ మే బ్రింగ్ గ్రేట్ స్టెబిలిటీ ఆర్ గ్రేట్ డిస్ట్రక్షన్ టు ద వరల్డ్. అంటే నీ స్టూడెంట్స్లో ఒకడు ప్రపంచానికి పెద్ద మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు పీస్కి దారి తీయచ్చు, లేదా డిస్ట్రక్షన్కి దారి తీయచ్చు. కానీ ప్రాఫెసీ అక్కడే ఆగలేదు. గామమారు జిరయతో ఇంకో విషయం చెప్తాడు: అట్ ఎ క్రిటికల్ జంక్చర్ యూ విల్ బీ ఫేస్డ్ విత్ ఎ గ్రేట్ చాయిస్. ఒక క్లిష్టమైన పరిస్థితిలో నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి అని, ఫ్యూచర్ని మార్చేసే ఒక మూమెంట్. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ప్రాఫెసీ స్టూడెంట్ గురించి మాత్రమే కాదు, జిరయ గురించి కూడా. యాక్చువల్లీ ప్రాఫెసీ రెస్పాన్సిబిలిటీని జిరయ మీద పెడుతుంది. ఫ్యూచర్ని డిసైడ్ చేసే చాయిస్ నరుటో చేయడు, నగాటో చేయడు. వారిద్దరికన్నా ముందు జిరయ చేయాలి. జిరయ ఇయర్స్ తర్వాత ఆ ప్రాఫెసీని గుర్తు చేసుకుంటాడు. పెయిన్ ఇన్వెస్టిగేషన్ కోసం జిరయ అమెగాకురకి వెళ్ళినప్పుడు ఆయన లైఫ్లో అన్నీ మారిపోయాయి. రిన్నెగాన్ చూశాడు, నగాటో గుర్తుకొచ్చాడు, తన ఫార్మర్ స్టూడెంట్స్ గుర్తుకొచ్చారు. కానీ ఒక ప్రాబ్లం ఉంది. రిన్నెగాన్ నగాటోదే అని జిరాయకి తెలుసు, కానీ నగాటో ఎక్కడ ఉన్నాడో తెలియదు. పెయిన్గా కనిపిస్తున్న వాళ్ళు ఒరిజినల్ నగాటో కాదు అని అనిపిస్తుంది, కానీ ప్రూఫ్ లేదు. ట్రూత్ ఇన్కంప్లీట్గా ఉంది. అప్పుడు జిరాయ మైండ్లో మళ్ళీ ప్రాఫెసీ స్టార్ట్ అవుతుంది. గామమారు చెప్పిన సెలెక్షన్ ఏంటి అని. ఆ మూమెంట్ వచ్చింది. ఫైట్ తర్వాత జిరాయ సిచ్యువేషన్ చాలా డేంజరస్గా ఉంటుంది. హెవీ ఇంజరీస్, మిషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాడు. మోస్ట్ నింజాస్ అయితే అక్కడ రిట్రీట్ అయ్యేవారు. యాక్చువల్లీ రిట్రీట్ అవ్వడమే కరెక్ట్ మిలిటరీ డెసిషన్. బ్రతికి కొనోహాకి వెళ్ళొచ్చు, ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేయొచ్చు, బ్యాకప్ తీసుకొని మళ్ళీ రావచ్చు. కానీ ఇక్కడే ప్రాఫెసీ యాక్టివేట్ అయింది. జిరాయ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ 1 ఎస్కేప్, బ్రతకడం. ఆప్షన్ 2 మళ్ళీ ఎనిమిది దగ్గరికి వెళ్ళడం, సీక్రెట్ని కన్ఫర్మ్ చేయడం, చనిపోయే రిస్క్ తీసుకోవడం. జిరాయ అప్పుడే ఆ క్రిటికల్ మూమెంట్ ఏంటో అర్థం చేసుకున్నాడు. నా ఒపీనియన్లో ఇదే స్టోరీలో మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్. జిరాయాకి అప్పుడు ఆన్సర్ తెలియదు, నగాటో ఎక్కడున్నాడో తెలియదు, రియల్ పెయిన్ ఎవరో తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు: ఆయన కన్నా ఎక్కువ క్లోజ్గా ఆ సీక్రెట్ దగ్గరికి ఇంకెవరూ వెళ్ళలేరు. ఆయన ఒక పాయింట్లో ఇలా అనుకుంటాడు: ఈ సీక్రెట్ని కనుక్కోగలిగే అవకాశం నాకే ఉంది. అదే మూమెంట్లో జిరాయ ప్రాఫెసీలో చెప్పిన క్రిటికల్ డెసిషన్ ఏంటో అర్థం చేసుకున్నాడు. ఎస్కేప్ కాదు, పెయిన్ సీక్రెట్ కనుక్కోవడం. సర్వైవల్ కాదు, రెస్పాన్సిబిలిటీ. ఆయన బ్రతకడం కంటే సీక్రెట్ని కనుక్కోవడం ప్రయారిటీగా చూశాడు. అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఆ సీక్రెట్ కోసం లైఫ్ రిస్క్ చేశాడు. ఇక్కడ చాలామంది జిరయ్య సాక్రిఫైస్ని మాత్రమే చూస్తారు, కానీ సాక్రిఫైస్ కన్నా ముందు డెసిషన్ ఉంది. జిరయ్య చనిపోవడానికి వెళ్ళలేదు, నిజమేంటో తెలుసుకోవడానికి వెళ్ళాడు. నగాటో సీక్రెట్ కోసం వెళ్ళాడు. మళ్ళీ 6 పాత్స్ని ఫేస్ చేశాడు, వాళ్ళని క్లోజ్గా అబ్జర్వ్ చేశాడు. అప్పుడే ఆయనకి షాకింగ్ రియలైజేషన్ వచ్చింది: నగాటో, ద రియల్ పెయిన్, వాళ్ళలో లేడు. ద రియల్ వన్ ఈజ్ నాట్ అమాంగ్ దెమ్. ఇప్పుడు ఒక సెకండ్ ఇమాజిన్ చేయండి. ఆల్టర్నేట్ టైం లైన్లో ఇలా జరిగిండొచ్చు. లేదా వేరే డెసిషన్ తీసుకున్నాడు అనుకుందాం, ఎస్కేప్ అయ్యాడు అనుకుందాం, బ్రతికాడు అనుకుందాం, కానీ సీక్రెట్ కన్ఫర్మ్ చేయలేదు. అప్పుడు ఏం జరిగేది? కొనోహాకి పెయిన్ గురించి ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దొరికేది. ద రియల్ వన్ ఈజ్ నాట్ అమాంగ్ దెమ్ అనే నిజం ఎవరికీ తెలియదు. నరుటో పెయిన్ని ఫేస్ చేస్తాడు, కానీ ఈసారి సిచ్యువేషన్ డిఫరెంట్. ఎనిమి యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తాడో తెలియదు, రియల్ నగాటో ఎక్కడ ఉన్నాడో తెలియదు, పెయిన్ సీక్రెట్ తెలియదు. అకాట్స్కి ప్లాన్ ముందుకు వెళ్ళే ఛాన్స్ పెరిగేది, నరుటోకి డిసడ్వాంటేజ్ పెరిగేది, ఫ్యూచర్ డిస్ట్రక్షన్ డైరెక్షన్లో మూవ్ అయ్యే ఛాన్స్ పెరిగేది. ఎగ్జాక్ట్గా ఏం జరిగేది అని మనం చెప్పలేం, కానీ ఒకటి మాత్రం చెప్పగలం: జిరయ చాయిస్ వల్ల నరుటో సైడ్కి డెస్టినీ అలైన్ అయింది. జిరయ వేరే చాయిస్ తీసుకుని ఉంటే నగాటో చేయాలనుకున్న డిస్ట్రక్షన్ సైడ్కి ఫ్యూచర్ మూవ్ అయ్యే అవకాశం ఉండేది. ప్రాఫెసీలో డెస్ట్రాయ్ ద వరల్డ్ అనే మాటలు కూడా ఉన్నాయి. చాలామంది ఈ ప్రాఫెసీని నరుటో యాంగిల్లో మాత్రమే చూస్తారు, కానీ ఒక నిమిషం ఆలోచించండి. జిరయ స్టూడెంట్స్లో నరుటో ఒకడు, నగాటో కూడా జిరయ స్టూడెంటే. కామమారు చెప్పినట్టు జిరయ స్టూడెంట్ వరల్డ్ని సేవ్ చేయొచ్చు, డెస్ట్రాయ్ కూడా చేయొచ్చు. జిరయ లైఫ్ సాక్రిఫైస్ చేసి నగాటో సీక్రెట్ ఇంటెల్ కొనోహాకి పంపాడు.
రిజల్ట్, తన స్టూడెంట్ నరుటో వరల్డ్‌ని సేవ్ చేశాడు. కానీ జిరాయా రిట్రీట్ అయ్యి ఉంటే నగాటో ఐడియాలజీకి గెలిచే అవకాశం పెరిగేది. డిస్ట్రక్షన్ సైడ్ స్ట్రాంగర్ అయ్యే ఛాన్స్ ఉండేది. అందుకే నా ఒపీనియన్‌లో ప్రాఫెసీలో ఉన్న 2 ఔట్‌కమ్స్ ఇక్కడే కలుస్తాయి. డిఫరెన్స్ ఏంటి? జిరాయా డెసిషన్. పెయిన్ చెప్పిన దాన్ని బట్టి జిరాయా హార్ట్ బీట్ ఆగినప్పటికీ ఫైనల్ మూమెంట్స్‌లో కూడా ఆయన మిషన్ కంప్లీట్ చేశాడు. మెసేజ్ పంపాడు. ద రియల్ వన్ ఈస్ నాట్ అమాంగ్ దెమ్. ఆ కోడ్ ఆర్డినరీ క్లూ కాదు. కోడ్ ఫ్యూచర్‌ని మార్చిన ఇన్ఫర్మేషన్. నరుటోకి హెల్ప్ చేసిన ఇన్ఫర్మేషన్. ప్రపంచాన్ని సేవ్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఈ ఇన్ఫర్మేషన్. హగోరోమో ప్రాఫెసీ కూడా ఇక్కడే కనెక్ట్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు గామమారు హగోరోమోకి ప్రాఫెసీ ఇచ్చాడు. ఒక బ్లూ ఐడ్ బాయ్ వస్తాడు. టెయిల్డ్ బీస్ట్లందరినీ యునైట్ చేస్తాడు. ఆ బాయ్ నరుటో. కానీ ఒక క్వశ్చన్. జిరాయా ఆ రోజు సీక్రెట్ కోసం రిస్క్ తీసుకోకపోతే నరుటో ఆ ఫ్యూచర్ వరకు రీచ్ అయ్యేవాడా? బ్లూ ఐడ్ బాయ్ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అయ్యేదా? నా ఒపీనియన్‌లో జిరాయా డెసిషన్ లేకపోతే ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడం చాలా కష్టం. నరుటో డెస్టినీకి రోడ్ క్లియర్ చేసింది జిరాయా. కిల్లర్ బీ అండ్ సాస్కే ప్రాఫెసీ. తర్వాత గామమారు నరుటోకి కూడా ప్రాఫెసీ చెప్తాడు. ఆక్టోపస్‌ని కలుస్తావు. ఐస్‌లో పవర్ ఉన్న ఒక యంగ్ మ్యాన్‌తో ఫైట్ చేస్తావు. ఫ్యూచర్ అక్కడే డిసైడ్ అవుతుంది అని. అది కిల్లర్ బీ అండ్ సాస్కే. కానీ నరుటో పెయిన్ దగ్గర ఫెయిల్ అయ్యి ఉంటే కిల్లర్ బీని కలవడం ఉండదు. వార్ ఆర్క్ ఉండదు. 6 పాత్స్ పవర్ ఉండవు. ఫైనల్ వ్యాలీ బ్యాటిల్ ఉండదు. మళ్ళీ రూట్ కాజ్ ఒకటే. రెయిన్ విలేజ్‌లో జిరయ్య తీసుకున్న డెసిషన్. ద మ్యాన్ హూ మేడ్ ప్రాఫెసీ పాసిబుల్. నరుటో చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ, అది ఫ్యాక్ట్. కానీ ప్రాఫెసీ ఫుల్ఫిల్ అవ్వడానికి చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ ఒక్కడే సరిపోడు. ఒక గైడ్ కావాలి. ఆ గైడే జిరాయా. అందుకే నేను ఇలా అనుకుంటున్నాను. నరుటో ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేశాడు. కానీ జిరాయా ప్రాఫెసీకి డోర్ ఓపెన్ చేశాడు. ఆయన డెసిషన్ లేకపోతే ఆ ఫ్యూచర్‌కి దారి ఉండకపోవచ్చు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా నరుటో డెస్టినీ వల్ల వరల్డ్ సేవ్ అయ్యింది అని చెప్పినప్పుడు నా మైండ్‌లో మాత్రం ఒకటే గుర్తుకొస్తుంది. రెయిన్ విలేజ్, హెవీ రెయిన్, ఫెటల్లీ ఇంజ్యూర్డ్ జిరాయా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రతికే ఛాన్స్ ఉంది. కానీ ఆయన వెనక్కి తిరిగి వెళ్ళాడు. ఎందుకంటే ఆయనకి ఆన్సర్ కావాలి. సీక్రెట్ కనుక్కోవాలి. ఫ్యూచర్ జనరేషన్‌ని సేఫ్‌గా ఉంచాలి. ఆ రోజు జిరయ్య ఒక సీక్రెట్ కోసం తన లైఫ్ రిస్క్ చేశాడు. ఆ డెసిషన్ వల్ల తన స్టూడెంట్ నరుటో వరల్డ్‌ని సేవ్ చేశాడు. ఆ రోజు జిరయ్య వేరే డెసిషన్ తీసుకొని ఉంటే తన ఇంకో స్టూడెంట్ నగాటో వరల్డ్‌ని డిస్ట్రక్షన్ డైరెక్షన్‌లో తీసుకెళ్లడం కూడా పాసిబులే. అందుకే నా ఒపీనియన్‌లో నరుటో వాస్ ద చైల్డ్ ఆఫ్ ప్రాఫెసీ. బట్ జిరాయా వాస్ ద మ్యాన్ హూ మేడ్ ఎవ్రీ ప్రాఫెసీ కమ్ ట్రూ. మీ ఒపీనియన్ ఏంటి? గామమారు చెప్పిన గ్రేట్ చాయిస్ ఇదే అనుకుంటున్నారా? లేదా ప్రాఫెసీకి ఇంకేదైనా మీనింగ్ ఉంది అనుకుంటున్నారా? కమెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకో నరుటో డీప్ డైవ్‌తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.